హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే బయోటిక్ వల్ల అద్భుతమైన ట్యాన్ రిమూవల్ ఫేస్ స్క్రబ్ గురించి అయితే చూపించబోతున్నాను. ఇది ఫేస్ కి నెక్ ఏరియాలో మాత్రమే కాదు, హ్యాండ్స్ మీద కూడా ట్యాన్ పడితే రిమూవ్ చేస్తుంది. అంతేకాదు మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేయాలండో. అది హిట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బయోటిక్ వల్ల ఈ అద్భుతమైన ప్రోడక్ట్ మనకి సమ్మర్ సీజన్ లోని చాలా బాగా పనిచేస్తుంది. సమ్మర్ అనే కాదు, కొంతమందికి ఏంటంటే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల బయటికి వెళ్తే ఇట్టే ట్యాన్ అనేది పట్టేస్తుంది. ముఖ్యంగా మనలాంటి ఈ కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలోని పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల ఊరికనే ట్యాన్ పట్టేయడం, ఇంకా ఎంత ర్యాప్ చేసుకొని ఫేస్ అంతా కవర్ చేసి వెళ్ళినా కూడాను ఎక్కడొక దగ్గర ట్యాన్ అనేది ఈజీగా పట్టేస్తుంది. సో ఆ ట్యాన్ ని క్లియర్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లోని. మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వాడితే మనకి బాగా పనిచేస్తుంది అనేది ముందు తెలుసుకుందాం. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. అలాగే పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైతే బిలో 16లో ఉన్నారో అటువంటి వాళ్ళు యూజ్ చేయకండి. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ట్యాన్ మీకు ఫేస్ మీద, కంటి దగ్గర, లేదంటే ఇక్కడ మొత్తం ఫేస్ మీద అంతా కూడా పట్టేస్తుంది ఒక్కొక్కసారి. కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న ఫోర్ హెడ్ మీద అయితే బాగా పడుతుంది, కొంతమంది బుగ్గల మీద, మరి కొంతమందికి నెక్ ఏరియాలోని చాలా విపరీతంగానైతే పడుతుంది. మరి డ్రైవ్ చేసి బయటకు వెళ్తున్న వాళ్ళకి హ్యాండ్స్ మీద ఇక్కడ అంతా కూడా ట్యాన్ పట్టేస్తుంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి హ్యాండ్స్ మీద అయితే ఖచ్చితంగా పట్టేస్తుందండి. సో మీరు ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే, ట్యాన్ పట్టేసిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు. ట్యాన్ పట్టేసిన తర్వాత మనం ఇది డైలీ అయితే యూజ్ చేయాలి. అంతేగాని ట్యాన్ పట్టక ముందు ట్యాన్ పట్టేస్తుందేమో అని యూజ్ మటుకు చేయకండి. ఎవరికైతే బయటికి వెళ్ళే పనులు ఉంటాయో అటువంటి వాళ్ళైతే ఇది కంపల్సరీ తీసుకోండి. అండ్ మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ హ్యాండ్స్కి, నెక్ ఏరియాలోని, ఫేస్కి కూడాను చక్కగా అప్లై చేసేసి స్క్రబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ముందు ఫేస్ వాష్ అది చేసుకోవాలి. అయిన తర్వాత అప్పుడు ఇది జెంటిల్లీ అప్లై చేసుకొని మసాజ్ ఇచ్చుకోండి. దీనివల్ల మనకున్న ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, అందులో ఉన్న క్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయిపోతాయి. సో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఫేస్ మీద ముఖ్యంగా ముక్కు చుట్టూ కూడాను చిన్న చిన్న క్లాగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. నల్లటి గింజల్లాగా లోపల చొచ్చుకుపోయి ఉంటాయి. అది డెడ్ సెల్స్ వల్ల కావచ్చు, లేదంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, మరి ఏ రీజన్ వల్లైనా కావచ్చు. సో అదేమవుతుందనంటే పోర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక క్లాగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక నల్లటి ఒక చిన్న బీజం లాగా ఏర్పడుతుంది. అది స్క్వీజ్ చేస్తే వచ్చేస్తుంది, గట్టిగా నొక్కితే వచ్చేస్తుంది. కానీ అలా చేయడం వల్ల స్కిన్కి ప్రాబ్లం అవుతుంది. అక్కడ మీకు రెడ్డిష్నెస్ రావడం, ఇచ్చింగ్ రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇంకా ఆ క్లాగ్స్ ఉండడం వల్ల వియర్డ్గానైతే కనిపిస్తాము. దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళేసరికి మొహం మీద ముఖ్యంగాను ఇక్కడ ఈ ఏరియాల్లోని అలాగా క్లాగ్స్ ఉండడం వల్ల బాగోదు. సో అలాంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా ఉపయోగించండి, బాగా పనిచేస్తుంది. మరి ఇది ఎంత ప్రైస్కి వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది 180 రూపీస్కి అయితే వస్తుంది. ఇది 100 grams ఆఫ్ ప్యాక్ అనమాట. అండ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఖచ్చితంగా వాడకూడదు, పాడైపోతుంది. అండ్ ఇది బ్రైట్నింగ్ చేస్తుంది మన ఫేస్ ని మంచి గ్లోగాను, అలాగే దాంతో పాటుగా రివైటలైజింగ్ కూడా చేస్తుంది. ఫేస్ స్క్రబ్ మనం ఎప్పుడు కూడాను ఎక్కువ రబ్ చేస్తే క్లాగ్స్ వచ్చేసి చక్కగా మన స్కిన్ షైన్ అయిపోతుంది అని చెప్పేసి మరీ గట్టిగానైతే రబ్ చేయకూడదు. స్మూత్ గా, జెంటిల్ గానైతే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలిసిందే, మరి బయోటిక్ కంపెనీ అనేసరికి కంప్లీట్లీ ఆయుర్వేదిక్ బేసెస్ తోనే తయారవుతుంది. మనకి ఇక్కడ సింబల్ కూడా ఉంటుంది చూడండి, గ్రీన్ సింబల్ చూసారా. అలాగే దీని మీద పూర్తిగా దీని గురించి వివరాలన్నీ కూడా రాశారు బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ ఫేస్.
సైడ్ చూసుకుంటే పపాయ గురించి అది ఏం చేస్తుంది, మన స్కిన్కి ఎలా పనిచేస్తుంది అనేది ఇచ్చారు. అండ్ నేను చెప్పిన అన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే హౌ టు అప్లై అనేది ఇచ్చారు. అంటే ఆర్గానికల్లీ ప్యూర్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. డెర్మటాలజికల్లీ టెస్టెడ్, నో ఎనిమల్ టెస్టింగ్. సో ఆన్లైన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇదండి దీని గురించి. మరి దగ్గర నుంచి కూడా చూపిస్తాను, లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో లోపల చూసుకుంటే ఈ రకంగా గ్రీన్ కలర్లోనైతే ఉంటుంది. కొంచెం గ్రీన్, లైట్ గ్రీన్లోనైతే ఉంటుంది. స్క్రబ్బర్కి సంబంధించి చిన్న చిన్న బాల్స్ లాంటివి అయితే ఉంటాయి. సో ఇందులోని ఓన్లీ ఒక్క పపాయే కాకుండా మిగతావి కూడా ఉన్నాయి. అవేంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాము. బనానా ఉంది, డేట్స్ ఉన్నాయి, నీమ్ ఉంది, అలాగే మ్యాంగో సీడ్ ఉంది, ఫెనిగ్రిక్ సీడ్స్ ఉన్నాయి. ఫెనిగ్రిక్స్ అంటే మీకు తెలిసిందే కదా, మెంతులు. అలాగే నీమ్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్, డేట్స్, బనానా, వీటిని కూడాను ఉపయోగించి ఈ స్క్రబ్బర్ అయితే తయారు చేయడం అనేది జరిగింది. ట్యాన్ రిమూవల్ కోసం చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడైతే ఇది ఏంటి, దీని డీటెయిల్స్ దగ్గర నుంచి అయితే చూసిద్దాం మరి రండి. సో బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద పపాయ ట్యాన్ రిమూవల్, బ్రైట్నింగ్ అండ్ రివైటలైజింగ్ ఫేస్ స్క్రబ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇదిగోండి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆయుర్వేదిక్ రెసిపీ అనే చెప్తారు ఎప్పుడు కూడాను. బయోటిక్ వాళ్ళవి 100% బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేయబడింది. 100 grams అయితే ఉంటుంది ఇందులో కంటెంట్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, అలాగే ప్రైస్ డీటెయిల్స్, ఎప్పటి వరకు దీని లైఫ్ టైం ఉంటుంది అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. 3 years వరకు ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత పపాయ ఈజ్ ఏ లీషియస్ ట్రాపిక్ ఫ్రూట్ విత్ ఎంజైమ్స్ known for their revitalizing and healing benefits. This exploiting scrub is blended with pure papaya fruit to dissolve dead surface cells, unclog pore openings and smooth the way for clear skin to surface. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేస్తుంది, పోర్స్ లోపల ఉన్న క్లాగ్స్ ని బయటకు తీస్తుంది, అలాగే స్మూత్ అండ్ చేస్తుంది, స్కిన్ ని క్లియర్ చేస్తుంది అని చెప్తున్నారు. జెంటిల్ రిఫైనింగ్ యాక్షన్ అన్కవర్స్ స్కిన్స్ న్యాచురల్ బ్రైట్నెస్ ఫర్ ఏ యంగర్ లుకింగ్ కాంప్లెక్షన్ అయితే మీకు ఇస్తుంది. ఆల్సో కంటైన్స్ బనానా, డేట్స్, నీము, మ్యాంగో సీడ్ అండ్ ఫెనిగ్రిక్ సీడ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. హౌ టు అప్లై అనేది ఇచ్చేస్తారు. కంటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు, జాగ్రత్తగానైతే వాష్ చేసుకోవాలి. ఇది కేవలము ఫేస్కి, నెక్ ఏరియాలోనే కాదు, అలాగే హ్యాండ్స్ మీద కూడాను మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. సో ఆన్లైన్ వెబ్సైట్ వాళ్ళది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అయింది, ఆ వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి దీని ఫుల్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. సో ఫ్రెండ్స్, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరికైతే దీని యూజ్ బాగా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.